మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9696955577. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మిమ్మల్ని మాతృ రుణ శాపం వెంటాడుతుంది. అందుకే మీ యొక్క జీవితంలో సక్సెస్ ఉండడం లేదు. ఇబ్బందులు ఎక్కువ వస్తున్నాయి. సమస్యల సుడిగుండంలో పడి చిక్కుకుని అల్లాడిపోతున్నారు. ఎన్నో రకాల బాధలు, ఇబ్బందులు, వీటన్నింటికి మూల కారణము మాతృ రుణ శాపము. అసలు మాతృ రుణ శాపం అంటే ఏమిటి? మీకే ఎందుకు ఇటువంటి కష్టాలు వస్తున్నాయో, వీటి నుండి బయటపడాలంటే ఏ పరిహారాలు మీరు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి వారి జాతకులు ఎంత కష్టపడినా ప్రతిఫలితమైతే దక్కడం లేదు. ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలకు వచ్చి పనులు ముందుకు సాగిద్దాము అన్నా పని చివరాఖరకు వచ్చేసరికి ఆ యొక్క పనులలో మీకు రావాల్సిన ఫలితం రాకపోగా పనులు జాప్యంగా జరుగుతున్నాయి. మితిమీరిన జాప్యంతో ఆ యొక్క పని తలపెట్టినా కూడాను పూర్తి చెయ్యలేకపోతున్నారు. ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎన్నో రకాల మానసిక వేదనలు వస్తున్నాయి. కుటుంబంలో అస్సలు కూడాను సఖ్యత ఉండడం లేదు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కదా అని చెప్పి ఇంటికి వెళ్లి అయినా కాస్తంత సేపు రెస్ట్ తీసుకుందాము అనుకున్నా కూడాను ఇంట్లో ఏదో ఒక రకమైన ఇబ్బంది, మానసిక ప్రశాంతత కోల్పోవడము, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత లేకపోవడము, ధనపరంగా కీలక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉండడము, అప్పులు చేసే స్థాయికి దిగజారిపోవడము, ఉద్యోగంలో కూడాను మీ యొక్క కష్టమున్న శ్రమకు తగ్గ ప్రతిఫలితం కాకపోయినా మీకు తగిన గుర్తింపు కూడా కలగడం లేదు. పై అధికారుల విమర్శలు అనునిత్యము కూడాను మీ చెవిన పడుతూనే ఉన్నాయి. ఈ ఇబ్బందులు అన్నింటినీ తాళలేకపోతున్నారు. అలాగే మీ యొక్క జీవితంలోనే కాదండి, మీ యొక్క కుటుంబంలో కూడాను ఊహించని విపత్తులు వస్తున్నాయి. ఒక సమస్య వెనుక ఒక సమస్య వస్తూనే ఉన్నది. నిరంతరం ఏదో ఒక కష్టం మిమ్మల్ని తరుముతూ ఉన్నట్లుగా మీ మనసు భావన చెందుతూ ఉన్నది. అయితే ఈ అన్ని రకాల కష్టాలకు కూడా మూల కారణము మాతృ రుణ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ మాతృ రుణ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి జీవితంలో సక్సెస్ ని చూడలేకపోతున్నారు. విజయాన్ని చూసి చాలా ఏళ్లే గడిచిపోయింది. మానసిక ప్రశాంతత కరువైపోయింది. ఎన్నో రకాల ఆటుపోట్లతో జీవితాన్ని మనోధైర్యంతో ముందుకు తీసుకువస్తున్నారు. అసలు ఏంటి ఈ మాతృ రుణ శాపం అంటే గనక, ఈ యొక్క శాపం మిమ్మల్ని వెంటాడుతున్నది ఎందుకంటే మీ పూర్వీకుల శాపం మీకు పాపంగా పరిణమించి ఉండవచ్చును, లేదా మీరు మీ పూర్వ జన్మలో చేసినటువంటి మాతృ రుణ శాపం కూడా అయి ఉండవచ్చును. మేము మా కన్న తల్లిదండ్రులను బాగా చూసుకుంటామండి, మా తల్లిని ఎంతో ప్రేమిస్తాము, గౌరవిస్తాము, మరి మాకు ఎందుకు ఈ శాపం తగిలింది అని మీరు అనుకోవచ్చు. ఇప్పటి శాపాలు పాపాలు కాదండి, మీకు పూర్వ జన్మలో ఉన్నటువంటి శాపం రీత్యా ఇలా జరుగుతూ ఉండవచ్చును, లేదా మీ పూర్వీకులు చేసినటువంటి పాపాల్లో మీకు శాపాలుగా ఇలా పరిణమిస్తూ ఉండవచ్చును. వీటి నుండి బయటపడడానికి ఈ ప్రత్యేక పరిహారాలు తప్పక పాటించండి. నమ్మకంతో చేసి చూడండి, ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఎప్పుడైనా కూడాను పాప విముక్తి కలగాలంటే పూర్వీకులు పాటించిన పరిహారాలు పాటించడం శ్రేయదాయకమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది. మీరు రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. నిత్యము ప్రతిరోజు కూడాను కొన్ని రోజుల పాటు రావి చెట్టుకు నీటిని సమర్పించండి. అలాగే అమావాస్య తిథి నాడు ఒక పేద బ్రాహ్మణుడికి కడుపు నిండా భోజనం పెట్టి ఏదైనా మీ స్తోమతకు తగ్గట్లుగా మనస్ఫూర్తిగా దానం చేయండి. అలాగే పేదవారికి గాని ఇంటికి వచ్చినటువంటి ఎవరికి అయినా కూడాను లేదు అని చెప్పకుండా స్తోమతకు తగ్గట్లుగా దానంగా ఇవ్వండి. పశు పక్షాదులకు గాని, జంతువులకు గాని, గోమాతకు గాని ఏదేని ఆహార పదార్థాలను పెట్టండి. అలాగే మీ ఇంటి పూజ గదిలో మీరు దుర్గాదేవికి అనునిత్యము కూడాను ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయండి. ఇలా చేస్తే గనక దుర్గామాత యొక్క చల్లని ఆశీస్సులు మీ పైన, మీ కుటుంబం పైన తప్పకుండా ఉంటాయి. అలాగే సోమవారం తిథి నాడు వీలు కుదిరిన
ఉన్నప్పుడు ఒక సోమవారం తిథి నాడు శివాలయానికి వెళ్లి పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. ఇలా చేయడం రీత్యా మీకు ఉన్నటువంటి శాపాల తాలూకా ప్రతిఫలితాలు మీకు కలగకుండా ఆ శాపాల నుంచి బయటపడతారు. ఖచ్చితంగా ఇలా చేస్తే గనక మీ జన్మ జన్మల ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక నుంచి కూడాను మీ యొక్క జీవితంలో అభివృద్ధి జరుగుతుంది. మీ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. మీకు అవకాశాలు అందుతూ ఉంటాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగితే గనక మీ జీవితం మారుతుంది, బాగుంటుంది. కష్టాలు తొలగిపోతాయి. అన్నింటా అపజయం తొలగిపోతుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.